అన్ని దానాల కన్నా కిక్కిచ్చే దానం సురాదానం, సురాపానం. సురాదానమా? హాయ్ లఫుడ్ భక్త. బాబా గారు, నేను మిమ్మల్నే తలుచుకుంటున్నాను. నన్ను తగులుకున్నాక తలుచుకోక తప్పదరా బఫూన్. బూతుల్లో బాబా గారు నిషిద్ధులే. మొదటి పరిహారం సంగతి ఏమైంది? ఇద్దరు నికాసైన తాగుబోతులకి మందు దానం చేశా బాబా గారు. మంచిది. ఇప్పుడు రెండో పరిహారంగా, ఒరే రెడ్డి, ఈసారి ఆ జేసీగాడితో బ్రాండెడ్ షూస్, స్మార్ట్ వాచెస్కి టెండర్ పెట్టరా. అసలే ఊర్లో పెళ్లి చూపులకి వెళ్తున్నాను. భక్త, సురాపానం తర్వాత పాదరక్ష దానం, గడియారం దానం మంచిది. పాదరక్ష గడియారమా? ఏంటో ఈ బాబా గారు పరిహారం అని చెప్పి ఆయనకు నచ్చినవన్నీ చెప్పేస్తున్నట్టున్నాడు. బ్రాండెడ్ మైక్ షూ ఒక జత, యాపిల్కాయ వాచ్, అలానే ఒరే రెడ్డి, నాకు జాక్ అండ్ జోన్స్ జాకెట్, కిండర్ జాయ్ ప్యాకెట్. వాటితో పాటు జాక్ అండ్ జోన్స్ జాకెట్టు, కిండర్ జాయ్ ప్యాకెట్. కిండర్ జాయా? అది పిల్లలు తింటారు కదా స్వామి. మా వాడు కొంచెం పిల్లల చేష్టలు పోలేదులే. మీ ఓడికా? అదే సరదాగా మనలో ఉండే చిలిపి చిన్నతనం ఇంకా పోలేదు కదా అంటున్నాను. సరే స్వామి, ఇంతేనా? ఇంకేమైనా రేషన్ సామాన్లు ఉన్నాయా? ఇప్పటికి చాలు. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే నెక్స్ట్ పరిహారంలో చూసుకుందాం. అవసరమా? అదే పరిహారం అవసరం. సరే స్వామి. ఎందుకైనా మంచిది. క్రిందటిసారి నువ్వు చేసిన సురాపానం వాళ్ళు సేవించారో లేదో కొనుక్కోనైనా. సరే స్వామి. పరిహారం గురించి మర్చిపోయి రెడ్డిని నానా మాటలు అనేసాను ప్రాజెక్ట్ విషయంలో. రాత్రి మందేశాడో బూతులతో నన్నేశాడో ఏంటో అర్థం కావట్లేదు. రే బాయ్. సార్ పిలిచారు? అరే, నీకు 100 ఇచ్చి 100 బూతులు తడితే ఏం చేస్తావురా? ఆ మాత్రం పౌరుషంలోనే ఉన్నా సార్. ఆ 100 మీకే తిరిగిచ్చి తూర్పు తిరగమంటాను. తూర్పు ఎందుకురా? తూర్పు ఎందుకో వాళ్ళకి తెలిసిరండి సార్. అంటే 100 ఇచ్చానని మర్చిపోయి మరి తిడతావా? అడగకుండా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, తినేటోడిని తినొద్దని చెప్పినా చాలు సార్. అన్నం కూడా మట్టి ముద్దలే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి సార్. అయ్యి బాబోయ్, మొన్న తిట్టిందానికి రెడ్డి గారు ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ఉంటారు. నువ్వు వెళ్ళి రెడ్డి గారిని క్యాబిన్కి రమ్మని చెప్పు. సరే సార్. పెళ్లి కోసం పరువు పోగొట్టుకుంటున్నాను. మందు దానం ఇవ్వటం ఏంటి, దానం ఇచ్చి బతిమలాడుకోవడం ఏంటి? సంకీర్తన, ఏంటండి మళ్ళీ ఏం చేశారు? సరసం అండి. అది సరసంలా లేదు, అసహించుకుంటున్నట్టుంది. ప్రేమలో అసహ్యం కూడా సరసమే సార్. అసలకే అన్యోన్య ప్రేమికులం. ఇది అన్యోన్యంగా లేదు, అన్యాయం జరిగినట్టుంది. ఆ మొగం చూస్తుంటే అర్థం కావట్లేదా? ఏం లేదు సార్, తన బాయ్ బెస్ట్కి రాఖీ కట్టించానని నా మీద కోపం చూపిస్తుంది. లేకపోతే ఎవడు సార్ ఆడు? ఏదో లవర్లా చాటింగ్ చేస్తాడు, ఫాదర్లా కేరింగ్ చూపిస్తాడు. ఇంట్లో రేషన్ నుండి ర్యాపిడో పాసుల వరకు, అవుట్డోర్ షాపింగ్ నుంచి ఆన్లైన్ పేమెంట్ల వరకు, పండగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, పేరంటాలకి పిలవకుండా వచ్చాడు, అడగకుండా అన్ని తెచ్చాడు. పనికి మాలిన అదోలో. ఈ బాయ్ బెస్టీ గళ్ళకి లవర్లు ఉండరా సార్? మాలాంటి వాళ్ళ మధ్యలో కొంపటెట్టేస్తారు. ఎందుకు సార్ ఈ బాయ్ బెస్టీ గళ్ళు అంటే అమ్మాయిలకి అంతరుచి? అందుకే ఒరిస్సా నుంచి మందు తెప్పించి ఇద్దరికి కలిపిచ్చేశాను. ఆడి చేతికి రాకి, నోటికి బర్ఫీ పెట్టించి అన్నయ్యని పిలిపించి పంపించేశాను. ఎలా ఉంది సార్ మన స్ట్రాటజీ? ధైర్యం సాహసే అన్నట్టుంది. అమ్మాయిల విషయంలో ఎవ్వరూ టచ్ చేయని జోనర్ టచ్ చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్. ఈ అమ్మాయిలు ఎవరినైనా వదిలేస్తారేమో కానీ బాయ్ బెస్టీలను వదలరండి. ఈ బాయ్ బెస్టీ గాళ్ళు వాళ్ళు ఎవరినైనా వదిలేస్తారేమో కానీ ఈ గర్ల్ బెస్టీలు మాత్రం వదలరు. పరస్పర అంగీకారం అన్నట్టు ఉంటుందండి వీళ్ళ ధోరణి. ఏంటి అంత అండర్స్టాండింగ్ ఉంటుందంటారా? మరి అవసరం ఉందని అడిగి తెలిస్తే చాలు, అవసరాన్ని విడతల వారీగా తీర్చి గ్రిప్లో పెట్టుకుంటాడు. దాని పేరు ఫ్రెండ్షిప్పే. ఈ అమ్మాయికి అవసరం తీరేదాకా వాళ్ళ మీద కేర్ చూపిస్తారు, ఏమన్నా బేర్ చేస్తారు, కంట్లో నలిసిపోయినా కంగారు పడిపోతారు. దాని పేరు కూడా ఫ్రెండ్షిప్పే. పెళ్లికి తక్కువ, లవర్కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. అవా, ఇప్పుడు నీకు వేలు తెగితే నేనేం చేస్తాను? బ్యాండేజ్ కట్టుకో అంటారు. అదే బెస్టిగాడు అయితే నోట్లో వేలు పెట్టుకుని డ్రాకులలో మొత్తం రక్తం తాగేస్తాడు. గ్రౌండ్ రియాలిటీలో ఫ్రెండ్ అంటే ఇలా కేలిగానే ఉంటాడు, ఇలా రంగేల వేష లేడు. ఇప్పుడు మన చెల్లికి ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫ్రెండే కదని తిరగనిస్తామా? జనరేషన్ మారింది కదా వదిలేస్తామా? వీఆర్ మెచ్యూర్, వీఆర్ అండర్స్టాండబుల్, వీఆర్ బోర్న్ ఫర్ ఈచ్ అదర్. పెద్ద పెద్ద మాటలు, మొదల మాటలు తట్టబొక్క యాసలకొకడును. ఎందుకు సార్ ఈ టెవటవలో? పక్కో టిఫిన్ బాక్స్ మీద మనకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తాం? నేత్రానందం సర్వం సమాప్తం. సార్ జేసీ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ భూలోక బల్లుకంగాడు చచ్చాడు నా చేతిలో ఇవాళ.
ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ఫుడ్ తెచ్చుకుందామని బయటకు వెళ్తున్నా. నా వెడేస్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు బాగుండట్లేదు. ఎందుకు ఎప్పుడు బయట తింటావు? మరేం చేయమంటావు? హాస్టల్లో ఫుడ్ అసలే బాగోదు. నేనేనా చేద్దామంటే నేను అసలు ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. అయితే ఇప్పుడు చెయ్యి. నీకొక బెస్ట్ ప్లాట్ఫామ్ చెప్తాను. అది నీకు బాగా హెల్ప్ అవుతుంది. ఏంటది? ఫ్రెండ్ యాప్ యూజ్ చేయి. అందులో కుకింగ్ కూడా నేర్చుకోవచ్చు తెలుసా? ఫ్రెండ్ యాప్లో కుకింగ్ కూడా నేర్చుకోవచ్చా? ఎస్, ఈ యాప్లో వీక్లీ సెషన్స్ ఉంటాయి. లైక్ కుకింగ్, మేకప్, ఇంకా చాలా. ఫేమస్ చెఫ్స్ని, మేకప్ ఆర్టిస్ట్లని ఎక్స్క్లూజివ్గా ఫీమేల్స్ కోసమే తీసుకుంటారు. దే ఆర్ సూపర్ ఇన్ఫర్మేటివ్ అండ్ టీచ్ యూ సో మచ్ అండ్ మన కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేస్తుంది. జెన్యూన్ కనెక్షన్స్ ఉంటాయి. వింటుంటేనే ఈ యాప్ చాలా క్రేజీగా ఉంది. ఇంకా ఏమన్నా ఫ్యూచర్స్ ఉంటే చెప్పు. మెయిన్ పాయింటే మర్చిపోయా. ఇక్కడ మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ ఆ గిఫ్ట్స్ని రియల్ మనీలాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సో ఇట్స్ ఫుల్లీ సెక్యూర్ ఫర్ గర్ల్స్. మన తెలుగు స్టేట్స్లో చాలా మంది యాప్ వాడుతున్నారు. వావ్, గ్రేట్. అయితే నేను వెంటనే ఈ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఇచ్చిన లింక్తో నువ్వు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. రేపటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకు. స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ ఓన్ ఫుడ్ విత్ ఫ్రెండ్ యాప్. ఓకే, బాయ్. బాయ్. నైట్ అంతా ఎంత వెయిట్ చేశానో తెలుసా? కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, మెసేజ్కి రిప్లై లేదు. ఏమైందో తెలీదు. ఏంటిది రామ్? డబ్బులు సెట్ అవ్వలేదురా. లేచిపోదాం అంటే ఇద్దరుంటే సరిపోదు, డబ్బులు కూడా ఉండాలి కదా. డబ్బులు లేవా? ధైర్యం లేదా? నిజంగా నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ పరిస్థితి ఇక్కడే అర్థం చేసుకొని వెళ్ళిపోతాను రామ్. అదే ధైర్యం లేదంటే నీ ప్రేమ మాటల వరకే అనుకొని సరిపెట్టుకుంటాను. అలా కాదు చరిష్మా, నాకు కొంచెం టైం ఇవ్వు. నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు, కానీ డబ్బులు లేకపోతే ఇద్దరు ఇబ్బంది పడతాం కదా. నేను తొందరపడుతుంది పెళ్లికి ముచ్చటపడి కాదు, మా అన్నయ్యకి భయపడి. ప్రస్తుతం వాడు చెప్పినట్లు నేను వినాలి రామ్. పెళ్లి చూపులంటే రెడీ అవ్వాలి, పెళ్ళంటే మెడ వంచాలి. ఇలాంటి కష్టం నీకు రాకూడదు చరిష్మా. మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుద్ది. నిన్ను నమ్మి వెళ్తున్నాను రామ్. మనం కలిసేదంటూ ఉంటే అది ఊరు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రమే. అప్పటి వరకు నేను నిన్ను కలవను. చరిష్మా, ఒక్కసారి నా మాట విను చరిష్మా. ఏంటోనండి, మీ రూమ్కి రావాలంటే భయం వేస్తుంది. హర్రీ పోటర్ సినిమాలో లాగా మాయలు మంత్రాలు ఏమైనా చేస్తున్నారేమో అని. కొంపతీసి మాకేమైనా చేతబడి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటివి నేను ఎందుకు చేస్తాను రెడ్డి గారు? అయినా మిమ్మల్ని నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చారు? మీరే కదండి వర్క్ ఫోకస్డ్గా చేయమని చెప్పింది. ఏదో కోపంలో అనేసానండి, హార్ట్కి తీసుకోకండి, డ్యామేజ్ అయిద్ది. నేనేమైనా సిగ్గులేను అనుకుంటున్నారండి ఇలా అనేసి అలా మర్చిపోవడానికి? దానికి సపరేట్గా వేరే బ్యాచ్ ఉంటుంది. అబ్బా రెడ్డి గారు, మీరు ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? ఆఫీస్లో ఇవన్నీ కామన్ అండి. ఇంతకు మందేశారా లేదా? మీరన్న మాటలకి యాసిడ్ తాగాలండి. ఇదిగో రెడ్డి గారు, మీరు ఇంకా మర్చిపోలేదు దాన్ని. నాకు 1,00,000 టెన్షన్స్ ఉంటాయండి. అందులోకి మీరు అన్న మాటలకి నాకు తలకాయ పొడి వచ్చింది. అందుకే మొన్న తాగలేకపోయాను. ముందు తాగలేదా? ఎలా అండి తాగుతాను? ఫైనాన్షియల్ టెన్షన్స్తో సతమతం అయిపోతున్నాను. అసలే మంత్ ఎండింగ్, ఈఎంఐలతో ఇబ్బంది. ఇది ఒక సమస్య చెప్పండి. మీరు మందు తాగకపోవడమే పెద్ద సమస్య. ఇంతకీ మీరు ఈఎంఐలు అన్ని కలిపి ఎంత కట్టాలి? ఒక 25K. ఓస్ అంతేనా? ఏదో లక్షల్లో కట్టాలేమో అనుకున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఒకప్పుడు ఉండేదిలేండి, సగం పైన క్లియర్ చేసేసుకున్నాను. 25,000 పంపించానండి. థ్యాంక్స్ అండి. రెడ్డి గారు చెప్పండి జేసీ గారు. బయటికి ఎక్కడికో వెళ్తున్నారని విన్నాను. అవునండి, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. కానీ వేసుకోవడానికి మంచి బ్రాండెడ్ షూ లేదు, ఒక వాచ్ లేదు, కనీసం జీన్స్ జాకెట్ కూడా లేదండి. ఏంటి ఎగ్జాక్ట్గా పరిహారం లిస్ట్లో అని చెప్పేస్తున్నాడు. సర్లే, ఈ డౌట్లు ఎందుకు, పెళ్లి కావాలి కానీ. చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఒక పేదవాడికి ఇవన్నీ కామనే కదండి. అవును, కామనే. మీకు బ్రాండెడ్ షూస్, యాపిల్ వాచ్, జాక్ అండ్ జెన్స్ జాకెట్, అలానే కిండర్ జాయ్. మీకెలా తెలుసు? అంటే మా పక్కింటి పిల్లకాయకి రోజుకో కిండర్ జాయ్ అవడం నాకు అలవాటండి. ఇవన్నీ మీ టేబుల్ దగ్గర పంపిస్తాను. మీరు మాత్రం మందు తాగడం మర్చిపోకండి. ఆలోచిస్తానండి. ఇదో ఇలాంటివి పెట్టడానికి వీల్లేదు, మీరు మందు తాగాల్సిందే. ఖచ్చితంగా తాగుతానండి. వెళ్ళరానా? ఇవన్నీ పరిష్కారాల్లో లేవు, నా పెనాల్టీలో ఉన్నాయి. హలో రోహిత్, ఎక్కడున్నావు? నేను ఒక చిన్న మీటింగ్లో ఉన్నా చందు. ఏమైంది చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం రోహిత్. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా చందు?
ఇలానే బాగున్నాం కదా. మా అన్నయ్యని నమ్ముకుంటే మన పెళ్లి ఎప్పటికీ అవ్వదు. పెళ్ళనే రిలేషన్లోకి ఎందుకు? లివిన్ అనే ఈ రిలేషన్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండొచ్చు కదా. లివిన్లో కలిసి ఉండడం వరకు బానే ఉంటది. ఏమైనా తేడా వస్తే తాళి కట్టలేదు, పెళ్లి కాలేదు, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని ఈజీగా తప్పించుకోవచ్చు. నా మీద డౌటా చందు నీకు? నా సిచ్యువేషన్ మీద డౌట్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు రోహిత్. అయినా నువ్వేంటి కొత్తగా లివిన్ అంటున్నావు? అంటే బిజినెస్ చేసే ఏజ్ కదా, ఈ పెళ్లి గోల అవసరమా అని. నాకు అవసరమే. మీ పేరెంట్స్తో మన పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించు రోహిత్. నాకు నీ దగ్గర మాత్రమే సేఫ్గా హ్యాపీగా ఉంటానని నమ్మకం ఉంది. యా చందు, నేను మా పేరెంట్స్తో మాట్లాడతాను, తప్పకుండా మన పెళ్లి గురించి ఒప్పిస్తాను. అలానే రేపు ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను నీకు. పార్టీ దేనికి? అంటే మన పెళ్ళి అయ్యాక నా కార్స్, విల్లాస్, బిజినెస్ అన్ని నువ్వే కదా చూసుకోవాల్సింది. అప్పుడు బిజీ అయిపోతావు కదా, అప్పుడు మనకి ఛాన్స్ రాదు కదా. సరే వస్తా రోహిత్. నువ్వు చెప్పేది కూడా నిజమే. పెళ్ళయ్యాక ఈ బిజీ లైఫ్లో మన రొమాంటిక్ లైఫ్ని మిస్ అయిపోతాము. ఇప్పుడు నా వైఫ్ అనిపించుకున్నావు. సరే బాయ్. ఏమైంది సంకీర్తన? ఈ అక్షయ్తో నాకు చాలా ప్రాబ్లంగా ఉంది సుప్రియ. నువ్వు చెప్పిన తర్వాత అక్షయ్తో ఎక్స్ప్రెసివ్గా ఉండడానికి ట్రై చేశాను, కానీ నాకు అక్షయ్ అసలు అర్థం అవ్వట్లేదు. హీఈస్ ఇన్నోసెంట్ సంకీర్తన. ఓవర్ లవ్తో పాటు పొజిటివ్నెస్ కూడా స్టార్ట్ అయింది. ఏ అబ్బాయి నా పక్కన కనిపించినా అస్సలు తీసుకోలేకపోతున్నాడు. ఎక్కడ తనకి దూరం అయిపోతానని ఎక్కువ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు. ఈ అతి ప్రేమతో సైకోలా మారిపోతాడేమో అని భయం వేస్తుంది. లైఫ్లో నీకు లవ్వే ప్రాబ్లం అనిపిస్తే జస్ట్ లీవ్ హిమ్ అండ్ మూవ్ ఆన్ సంకీర్తన. మన ఇష్టాలకి ప్రేమ తోడవ్వాలే కానీ బరువు అవ్వకూడదు. అలాంటప్పుడు బాధ అనిపించినా వదిలేయడమే మంచిది. సుప్రియ గారు, జేసీ గారు మిమ్మల్ని మీటింగ్ పిలుస్తున్నారు. వస్తున్నా. సంకీర్తన, లైఫ్లో మనం ఏ డెసిషన్ తీసుకున్నా అది మనకు కన్విన్సింగ్గా ఉంటే చాలు. యా, దట్స్ ఇట్ జేసీ. సుప్రియ, ఎక్సలెంట్ జాబ్. లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయిన ఫంక్షనాలిటీస్ అన్ని యాడ్ ఆన్ చేసి మరి ప్రాపర్గా వర్క్ అయ్యేలా పెట్టావు. దిస్ విల్ బి యువర్ బెస్ట్ వర్క్. జేసీ, క్లయింట్ దగ్గర ప్రెజెంట్ చేసిన డెమో వర్షన్ని రీకోడ్ చేసింది రెడ్డి కాదు, నేను. వాట్? బేసిక్ వర్షన్ని రెడ్డియే ప్రిపేర్ చేశాడు, కానీ బెటర్ ఇవ్వాలని కొత్త ఫంక్షన్స్ని యాడ్ చేశాను. కానీ టెస్టింగ్ చేయకుండా క్లయింట్ ముందు ప్రెజెంట్ చేశాను. నువ్వు మిస్టేక్స్ చేయడం ఏంటి సుప్రియ? కొన్ని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కరెక్ట్ కాదని అర్థమైంది జేసీ. బేసిక్ వర్షన్ డెమో ఇచ్చుంటే రెడ్డికి అప్లోజ్ వచ్చేది, కానీ నా మిస్టేక్ని తన మిస్టేక్గా ఒప్పుకొని నీకు అపాలజీ చెప్పాడు. ఆ రోజు నువ్వు రెడ్డిని అలా అనడం నాకు ఇంకా గిల్ట్గానే ఉంది జేసీ. సారీ రెడ్డి. రెడ్డి గారు, సారీ అండి. ప్రాజెక్ట్ పోతుందని భయంలో మాటలు విసిరేశాను. జేసీ గారు, ఒక మనిషి సాధించే గొప్ప విజయం ఏంటో తెలుసా? తన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే. ఆఫీసులో మనం కాన్ఫిడెన్స్ని కూడా బిల్డప్ చేయాలండి, కరెన్సీని మాత్రమే కాదు. ఎంప్లాయీస్ ఆఫీస్కి పిల్లర్స్లో ఉంటేనే కదా సార్ ప్రాజెక్ట్ అయినా కరెన్సీ అయినా. రెడ్డి గారు, నేను ఇచ్చిన మందు మోనోలకి బొక్కిడికి చిచి. ఏంటి నానా చెప్పపెట్టకుండా? నేను కలిసి నీతో మాట్లాడే వరకు నిద్ర పట్టేలా లేదని నైట్కి నైటే బస్ ఎక్కొచ్చానమ్మా. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి నాన్న? నువ్వు కూర్చొని చిరాకు పడకుండా వింటానంటే చెప్తాను. చెప్పండి. మన కృష్ణారావు గారు అబ్బాయి సిద్ధు చిన్నప్పుడు నీ క్లాస్మేటే కదా, గుర్తుందా? తెలుసు. వాడి పెళ్ళా ఏంటి? పెళ్లి కోసమే నిన్ను అడుగుతున్నారు. వాస్తవానికి నీ పెళ్లి విషయం నీ దగ్గర ప్రస్తావించకూడదని అనుకున్నాను, కానీ సంబంధం చూస్తే అలా అనిపించట్లేదమ్మా. చాలా మంచి సంబంధం నాన్న. ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసేయాలని అంతగా నా మనసులో ఉంది అంటే
ఒక్కసారి ఆలోచించు, మీ నాన్నకి ఈ సంబంధం మీద ఎంత నమ్మకం ఉందో. నాన్న, నాకైతే పెళ్లి ఇష్టం లేక కాదు, కానీ ఈ టైంలో మ్యారేజ్ కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నాను. జాబ్ కోసమే కదా. నాకు తెలుసమ్మా నువ్వు ఈ మాట అంటావని. సిద్ధుకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలా నువ్వు ఎవరో కంపెనీలో పనిచేసే కన్నా సిద్ధుని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ కంపెనీలో ఎండీగా ఉండొచ్చు. నీ కెరియర్ కూడా బాగుంటుంది. ఇది ఈ నాన్న కోరిక అనుకో తల్లి. ఒక్కసారి అబ్బాయిని కలిసిరా. తను కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడంట. ఏదో కెఫే పేరు చెప్పాడమ్మా. అక్కడ నిన్ను కలవమని చెప్పాడు. వెళ్తాను నాన్న. కెరియర్ కోసం కాదు, మీకోసం, మా నాన్న కోసం. సార్, మీతో మాట్లాడడానికి 2 నిమిషాలు టైం కావాలి సార్. ఎందుకెవరు మీరు? ఒక చెల్లికి అన్నయ్యలేండి. నాకు టైం లేదు. టైం లేదా? టైం ఇవ్వాలనుకోవట్లేదా? టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. మీ కొడుకు కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేరా? నా కొడుకు గురించా? అవును. సరే పదండి. మీ కొడుకు రోహిత్ నా చెల్లెల్ని లవ్ చేస్తున్నానని మోసం చేస్తున్నాడు. ట్రిక్స్ ప్లే చేయకండి. ట్రిక్స్ ప్లే చేయడానికి నేను మెజిషియన్ కాదండి. మీ కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తానంటేనే తీసుకోలేకపోతున్నారు. మరి నా చెల్లెలను ఒకడు మోసం చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను సార్? ఊరుకోపోతే ఏం చేస్తామని మీరు అడగొచ్చు. నాలాంటోడు ఏం చేస్తాడు సార్? మీలాంటి పెద్దల ముందు చేతులు కట్టుకుని నించోవడం తప్ప. భయపెడితే భయపడతాను, కానీ నా చెల్లెలు జోలికి వస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాను. ఈ డబ్బు, ఈ కార్లు, బంగళాలు నేను చూడడం కాదు సార్. నేను బాగా బతికి చెడ్డోండి. ఇది కంప్లైంట్ అనుకోకండి సార్. మీ అబ్బాయి క్యారెక్టర్ గురించి చిన్న రిపోర్ట్ అనుకోండి. ప్రేమ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పు సార్. ఆ తప్పు పదే పదే చేస్తే పాపం. మీ కొడుకు ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇది మా చెల్లెలికి చెప్తే నమ్మదు. మీలాంటి తండ్రులకేమో కొడుకుల గురించి చెప్తే పట్టించుకోరు. ఆడపిల్ల మీద వ్యాపకం మహా ప్రమాదం సార్. పరువు బజార్న పడుతుంది. ఆడపిల్లల ఉసురు చచ్చేదాకా వెంటాడుతూనే ఉంటుంది. ఒక అన్నగా నా చెల్లెల జోలికి రావద్దని హెచ్చరించడంతో పాటు ఒక తండ్రిగా మీ కొడుకుని జాగ్రత్తలో పెట్టుకుంటారని చెప్దామని వచ్చాను. నా కొడుకు గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీ చెల్లికి కూడా చెప్పి నా కొడుకు నుంచి దూరంగా ఉంచొచ్చు కదా. దూరంగా పెట్టాలని కూడా వేరు, దూరం చేయడం వేరు. మొదటిది కోపం, రెండోది దుర్మార్గం. నా చెల్లెలు నన్ను దుర్మార్గుడిగా చూడాలనుకోవట్లేదు సార్. మీ కొడుకుతో మాట్లాడండి. నా చెల్లెలికి దూరంగా ఉండమని చెప్పండి. ఆగమ్మా. చెప్పండి సార్. నీలాంటి కుర్రోడు ఇలాంటి విషయాల్లో బెదిరిస్తాడు, లేదా మా అబ్బాయిని కొట్టిస్తాడు. ఇలా పద్ధతిగా చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే మెచ్యూరిటీ అంత ఈజీగా ఎవరికి రాదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆవేశం కాదు, మీలా ఆలోచించే మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే ఇలాంటి విషయాలు టీ తాగేలోపు సెటిల్ అయిపోతాయి. ఇంకా మీరు ఈ విషయం మర్చిపోండి. ఫర్దర్గా మా అబ్బాయి నుంచి మీకు ఏ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.